కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నంబర్ 1 గా ఉన్నటువంటి S&S పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 months కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని 2 తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ S&S పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. ఏపీ టెట్ మినీ గ్రాండ్ టెస్ట్ 1 నంబర్ సిస్టమ్, అర్థమెటిక్, ఆల్జీబ్రా, సంఖ్యా వ్యవస్థ, అంకగణితం, బీజగణితం 3 అంశాలపైన మనం ఒక ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేసాం 24 మార్కులతో 3 చాప్టర్లు కలిపి. సో దాంట్లో మొదటి క్వశ్చన్ చూస్తే in 26 minus 16 is equal to 10, 16 is అంటాడు. 26 minus 16 is equal to 10లో 16 ఏమవుతుంది? మామూలుగా ఒక తీసివేతలో సబ్ట్రాక్షన్లో మొదటి దాన్ని వియోగం అని ఓకేనా, రెండో దాన్ని వియోగకం అని ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు అవతల ఉండేదాన్ని భేదం అని అంటారు. తీసివేతలో గుర్తుపెట్టుకోండి, వియోగం, వియోగకం, భేదం. వియోగం అంటే మైన్యూయండ్, వియోగకం అంటే సప్రాహెండ్, ఓకేనా. భేదం అంటే డిఫరెన్స్. ఇది తేడా గుర్తుపెట్టుకోండి. వియోగం, వియోగకం, భేదం, మైన్యండ్, సప్రాహెండ్, డిఫరెన్స్. ఇప్పుడు మనం అడిగింది 16 ఏమవుతుంది? 16 అంటే రెండోది కదా, వియోగకం అవుతుంది, సప్రాహెండ్ అవుతుంది. ఓకేనా, వియోగం కాదు, వియోగకం అవుతుంది, సప్రాహెండ్ అవుతుంది. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఇంకొక విషయం చూడండి జాగ్రత్తగా. అదే మనం కూడిక తీసుకుంటే, ఒక అడిషన్ తీసుకుంటే, మొదటి దాన్ని సంకలితం ప్లస్ రెండో దాన్ని కూడా సంకలితం, ఫలితాన్ని మొత్తం, ఓకే, యాడ్ అండ్ సమ్ అంటారు. సమ్ ఇప్పుడే మాట్లాడుకున్నాం తీసివేతలో వియోగం, వియోగకం, భేదం, మైన్యండ్, సప్రాహెండ్, డిఫరెన్స్. అదే మల్టిప్లికేషన్లో ఫస్ట్ దాన్ని గుణ్యము మల్టిప్లికాండ్ అంటారు. రెండో దాన్ని గుణకము మల్టిప్లయర్ అంటారు. ఫలితాన్ని లబ్ధము ప్రోడక్ట్ అంటారు. గుణ్యము, గుణకము, లబ్ధము. ఓకేనా. అదే మనకు డివిజన్ తెలుసు మీకు, భాగాహారం.
భాగాహారంలో దీన్ని విభాజ్యము డివిడెండ్ అంటారు. డివిడెండ్. దీన్ని విభాజకము డివైజర్ అంటారు. దీన్ని భాగఫలము కోషంట్ అంటారు. కోషంట్. దీన్ని శేషము రిమైండర్ అంటారు. ఇది మనకు బాగా తెలిసిన పదాలే. సో అలా అడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్లో కూడా అలాంటి పదాలు ఉంటాయి. సంకలితం మొత్తం, వియోగకం భేదం, ఓకేనా, గుణ్యం గుణకం లబ్ధం, విభాజకం భాగఫలం శేషం. ఇంగ్లీష్లో మైన్యూయండ్, సప్రాండ్ డిఫరెన్స్, యాడ్ అండ్ సమ్, మల్టిప్లికేయర్ ప్రోడక్ట్, డివిడెండ్ డివైజర్ కోషంట్ అండ్ రిమైండర్ అనే పేర్లతో పిలుస్తారు. ఓకేనా. రెండో క్వశ్చన్ చూడండి. ఇఫ్ 21358AB అనే ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ 21358AB అనే నెంబరు 99తో నిశ్శేషంగా భాగించబడిందంట. ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 99. 99 అనగానే 9తోనూ పోతుంది, 11తోనూ పోతుందని అర్థం, అంతే కదా. 99 అంటే దాన్ని ఏమైనా విడగొట్టచ్చు, 9తోనూ పోతుంది, 11తోనూ పోతుంది. 9 11ల 99. మరి ఇక్కడ ఒక నంబరు 9తో పోతుందంటే మనం చాలాసార్లు చూసాం 9 భాజనీయ సూత్రం. ముందు 9తో పోయేది కొట్టేయమని చెప్పాను, 9తో పోయేది 8, 1 2 10, 1 3 13, 1 5 18 ఇది కొట్టేయచ్చు. ఎందుకంటే 18 9తో పోతుంది. ఓకేనా. 8 2 10 5 15 3 18, 9 రెళ్ళ 18. ఓకేనా. 9 రెళ్ళ 18 కొట్టేసేయచ్చు. ఇంకా మిగిలింది ఎవరు? 1 + a + b. చెప్పండి, 1కు ఎంత కలిపితే 9 వస్తుంది? 1కు ఎంత కలిపితే 9 వస్తుంది? 8 కలిపితే 9 వస్తుంది. 1కు 8 కలిపితే 9 వస్తుంది, 9తో పోతుంది. అంటే a + b ప్లస్లో మినిమం ఎంత ఉండాలా? 8. మరి ఆప్షన్లో చూద్దాం, a + b ఎప్పుడు 8 వస్తుందో చూద్దాం. 6 2 8, 2 6 8, 1 7 8, 7 1 8. అన్ని ఆప్షన్లు 8 వచ్చింది. సరే వదిలే. మరి మన దగ్గర 11 అనే ఆయుధం కూడా ఉంది కదా, దాన్ని కూడా వాడదాం. 21358AB 11 చేత నిశ్శేషంగా భాగించబడాలి. 11తో పోవాలంటే సరి స్థానాలలోని అంకెల మొత్తానికి, బేసి స్థానాలలోని అంకెల మొత్తానికి ఉండే భేదం కూడా 11తో పోవాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఈవెన్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్ మస్ట్ బి డివిజబుల్ బై 11 ఆర్ 0. ఖచ్చితంగా ఆ భేదం 0 కానీ 11 గుణిజంగానే ఉండాలి. చూద్దాం. B8 3 2 బేసి స్థానాలు, A5 1 సరి స్థానాలు. ఓకేనా. ఈవెన్ ప్లేసెస్, ఆడ్ ప్లేసెస్. ముందు ఆడ్ ప్లేసెస్ యాడ్ చేద్దాం. 2 3 5 8 13 + b, 13 + b. బేసి స్థానాలు అయిపోయింది, సరి స్థానాలు తీసుకో. 5 1 6 + a. డిఫరెన్స్ 0 రావచ్చు, 11 గుణిజమైన రావచ్చు. నేను ఆప్షన్ 1 తీసుకున్నా. ఆప్షన్ 1 తీసుకుంటే A6 B2. జస్ట్ చెక్ చేద్దాం. A6 B2. 13 2 15, 6 6 12, 15లో 12 పోతే 3 డిఫరెన్స్ వస్తే 11తో పోదు కదా. ఎస్, ఆప్షన్ 1 అంత కరెక్ట్గా అనిపించట్లేదు. రైట్, గో ఫర్ ఆప్షన్ 2. A2 B6. 13 6 19, 6 2 8. 19లో 8 తీస్తే ఎస్ 11. 13 + 6 + 2. ఓకేనా. ఇక్కడ 19 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. డిఫరెన్స్ 11 అంటే డిఫరెన్స్ 11 వచ్చిందంటే ఆ సంఖ్య ఖచ్చితంగా 11తో పోతుంది. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఏదో ఒక కేసులో సక్సెస్ అయ్యాం. 9తో చూసాం. యాక్చువల్గా A + B 8 వచ్చే ఆప్షన్ ఒక్కటే ఉండిందనుకో, పెట్టేస్తాం హ్యాపీ.
ఏ ప్లస్ బి 8 వచ్చే ఆప్షన్లు చాలా ఇచ్చాడు, వీడు అన్నీ అవే ఇచ్చాడు. సో అందుకని చెప్పి ఇంకా 9 పెద్దగా ఉపయోగపడలేదు. 11కి వచ్చాం. 11 అంటే సరి స్థానాలలో అంకెల మొత్తం సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్కి, బేసి స్థానాల్లో అంకెల మొత్తం సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ డిజిట్స్ని డిఫరెన్స్ భేదం కనుక తీసుకుంటే 0 0 రావాలి, లేదా 11 గుణిజం 11 మల్టిపుల్ రావాలి. సో ఇక్కడ 6 2 A6 B2 పెట్టినప్పుడు డిఫరెన్స్ 3 వచ్చింది. 3 వస్తే 11తో పోదు, 11తో పోదంటే ఇది ఆన్సర్ కాదు. ఈసారి A2 B6 పెట్టా, A2 B6 డిఫరెన్స్ 11 వచ్చింది. ఎస్ 11 వచ్చిందంటే 11తో పోతుంది. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 3 5 7 అండ్ సో ఆన్ పీ వరకు యాడ్ చేస్తే 45 స్క్వేర్ అన్నాడు. అయితే పీ వాల్యూ ఎంత వస్తుంది అంటున్నాడు. సరే, ముందుగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు 1 + 3 + 5 + అండ్ సో ఆన్ 2n - 1 2n - 1 ఎందుకు రాస్తున్నానంటే నేను బేసి సంఖ్యల సిరీస్ని 1తో స్టార్ట్ చేశాను. ఓకేనా, ఆడ్ నెంబర్ సిరీస్ 1తో స్టార్ట్ చేస్తే ఎన్వ పదం 2n - 1 కావాలంటే చెక్ చేయండి. n ప్లేస్లో 1 పెట్టండి. 2 1 2 - 1 1 ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ కోసం 2 పెట్టండి. 2 2 4 - 1 3. థర్డ్ టర్మ్ కోసం 3 పెట్టండి. 2 3 6 - 1 5. ఓకేనా, 1తో స్టార్ట్ చేస్తే 2n - 1. ఈ 1 నుంచి 2n - వరకు ఉండే n బేసి సంఖ్యల మొత్తం ఎప్పుడు కూడా n స్క్వేర్ అవుతుంది. నిజమేనా చూద్దాం. 1 + 3 4, 2 బేస్ సంఖ్యల మొత్తం 2 స్క్వేర్. 1 + 3 + 5 9, 3 మొదటి 3 బేస్ సంఖ్యల మొత్తం 9 3 స్క్వేర్. మరి మొదటి 2 బేస్ సంఖ్యల మొత్తం 2 స్క్వేర్, 3 అయితే 3 స్క్వేర్ అయినప్పుడు మొదటి n బేసి సంఖ్యల మొత్తం ఎంత అవ్వాలి? n స్క్వేర్ అవ్వాలి. n స్క్వేర్ అవ్వాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 1 + 3 + 5 + అండ్ సో ఆన్ ప్లస్ p = 45 స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, n ప్లేస్లో ఇక్కడ ఎవరున్నారు? 45. p ప్లేస్లో ఇక్కడ ఎవరున్నారు? 2n - 1. ఓకేనా, n = 45 ఉంది n ప్లేస్లో, p ప్లేస్లో ఏమో 2n - 1 ఉంది. ఇప్పుడే n 45 అంటున్నాం కాబట్టి 2 45 90 -1 అంటే ఎంత అవుతుంది? 89 అవుతుంది. 89. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, పీ వాల్యూ కనుక్కోమన్నాడు. పీ వాల్యూ ఎంత అంటే 89. కంపేర్ అంతే, కంపేర్ చేసుకున్నాం. n ప్లేస్లో 45 ఉంది, n ప్లేస్లో 45 పెట్టేసామంటే పీ ప్లేస్లో 2 45 90 -1 89. ఒక పైథాగోరియన్ త్రికంలో 2 సంఖ్యలు 152 323. అయితే 3వ సంఖ్య ఏమవుతుంది అన్నాడు. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ ఏ పైథాగోరియన్ ట్రిప్లెట్ 2 numbers ఆర్ 152 323 ఫైండ్ ద థర్డ్ నెంబర్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్, పైథాగోరియన్ త్రికంలో కనీసం ఒక సంఖ్య, ఓకేనా, ఒక సంఖ్య 5చే భాగించబడాలి. కనీసం ఒక సంఖ్య 5చే భాగించబడాలి. ఓకేనా, కనీసం ఒక సంఖ్య 5చే భాగించబడాలి. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ డివిజబుల్ బై 3. ఈజ్ డివిజబుల్ బై 3, సారీ 5. 3 కూడా కరెక్టే. పైథాగోరియన్ ట్రిప్లెట్లో కనీసం ఒక సంఖ్య 5 చేత భాగించబడాలి. ఈ క్వశ్చన్కి అవసరమైన రూల్. ఓకేనా, కనీసం ఒక నెంబర్ 5తో పోవాలండి పైథాగోరియన్ ట్రిప్లెట్లో. కానీ 152 5తో పోతుందా? పోదు. 5తో పోవాలంటే 1ల స్థానంలో 0 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి. 323 5తో పోతుందా? పోదు. ఓకేనా, మరి కనీసం ఒక సంఖ్య 5తో పోవాలి కదా, అట్లీస్ట్ ఒకటైనా 5తో డివిజిబుల్ అవ్వాలి కదా. మరి ఇచ్చిన 2 5తో పోనప్పుడు ఆప్షన్లో 5తో పోయే ఆప్షన్ ఏది? అయిపోయింది ఆన్సర్ చూడండి.
పైథాగోరియన్ త్రికంలో 2 సంఖ్యలు ఇచ్చాడు, మూడోది కనుక్కోమన్నాడు. పైథాగోరియన్ ట్రిప్లెట్లో అట్లీస్ట్ ఒక నెంబర్ కనీసం ఒక సంఖ్య 5తో పోవాలి. నేను ఇచ్చిన 2 సంఖ్యలు కూడా 5తో పోవు, అంటే తప్పనిసరిగా మూడోది 5తో పోవాల్సిందే కదా, ఒకటన్నా ఉండాలి కదా. ఈ 2 పోనప్పుడు కంపల్సరీ మూడోది పోవాలి. మరి ఆప్షన్లో 5తో పోయే ఆప్షన్ ఏ ఆప్షన్ ఉంది? థర్డ్ ఆప్షన్ తీసి. మరి ఇలాంటి రూల్స్ ఇంకేమున్నాయి సార్? పైథాగోరియన్ త్రికంలో కనీసం ఒక సంఖ్య 5తో భాగించబడాలి, కనీసం ఒక సంఖ్య 3తో భాగించబడాలి, కనీసం ఒక సంఖ్య 4తో భాగించబడాలి, కనీసం ఒక సంఖ్య సరి సంఖ్య అయి ఉండాలి. నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఈ 4 రూల్స్ ఖచ్చితంగా జరగాలి. ఓకే. ఒక చతురస్ర వైశాల్యం 5776 సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. చతురస్ర వైశాల్యం ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేరే కదా, 5776. అయితే దాని భుజం ఏ ఎంత అన్నాడు. స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది. 5776కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. మనం ఎక్కువగా స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి భాగాహార పద్ధతి, షార్ట్ డివిజన్ మెథడ్ వాడుతాం. ఆ మెథడ్లో లాస్ట్ నుంచి ప్రతి 2 అంకెలకి బార్ పెట్టేస్తాము. 57 బార్ అంటే 7 49 వేసుకుంటాం. ఇక్కడ ఏ నెంబర్ వేస్తే అక్కడ అదే నెంబర్ వేస్తాం. ఓకేనా. 57లో 49 తీస్తే 8 వస్తుంది. నెక్స్ట్ 76, నెక్స్ట్ బార్ ఉండే భాగం 76 దించుకుంటాం. దించుకోగానే 7ని డబల్ చేస్తాం, 14 అవుతుంది. 14 అవుతుంది. దీని పక్కన ఏ నెంబర్ వేస్తే దాని పక్కన అదే నెంబర్ వేయాలి. నాకు తెలిసి అయితే చివరిలో 6 రావాలంటే 4 4 16 వేసినా ఓకే, 6 6ల 36 వేసినా ఓకే. 4 4లు కనుక వేస్తే 144 అంటే మహా 500 600లో వస్తుంది. కానీ మనం 6 వేసి చూద్దాం. ఇక్కడ దీని పక్కన 6, దీని పక్కన 6 వేసి చూద్దాం. 6 6ల 36, 6 4 24 3 27, 6 1 6 2 8. 876లో 876 పోతే శేషం 0. శేషం 0 వచ్చిందంటే నువ్వు తీసుకున్న ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, దాని వర్గమూలం 76, దాని స్క్వేర్ రూట్ 76. అవి సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది కాబట్టి ఇది సెంటీమీటర్లు. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. స్క్వేర్ రూట్ కనుక్కునే లెక్క ఇది. నెక్స్ట్ 2 సంఖ్యల కసాగు గసాబాకు 45 రెట్లు. ఈ మోడల్ నేను ఆల్రెడీ మీకు చాప్టర్ వైజ్ డివిజనల్ టెస్ట్లో కూడా దీని ప్రాసెస్ అంతా చేసి షార్ట్ కట్ చూపించాను. వీడిచ్చాడు చూడండి. 2 సంఖ్యల కసాగు గసాబాకు 45 రెట్లు. కసాగు గసాబాల మొత్తం 1150. ఓకేనా. కసాగు గసాబాల మొత్తం 1150. సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈస్ 1150. ఓకేనా. ఎల్సిఎం ఈస్ 45 × 2 ఇట్స్ హెచ్సిఎఫ్. కసాగు గసాబాకి 45 రెట్లు. వాటిలో ఒక సంఖ్య ఏమో 125. రెండోది కనుక్కోమన్నాడు. ఇలాంటి లెక్క ఇస్తాడు. నేను అప్పుడు డిఫరెన్స్ ఇచ్చినప్పుడు చెప్పా. ఎక్కడ చాప్టర్ వైజ్ డివిజనల్ టెస్ట్ 1లో డిఫరెన్స్ ఇస్తే ఎలా వస్తుందో చెప్పాను. ఒకవేళ సమ్ ఇచ్చినా డిఫరెన్స్ ఇచ్చినా ఆ మొత్తాన్ని కానీ భేదాన్ని కానీ మీరు పట్టించుకోవద్దు. ఓన్లీ కసాగు గసాబాకి ఎన్ని రెట్లు ఉంది, ఎన్ని టైమ్స్ ఉందో చూడండి. 45 టైమ్స్ ఉంది. 1 ఆఫ్ ద నెంబర్ ఎంతో చూడండి. ఆ రెండింటిని క్యాన్సిల్ కొట్టడానికి ట్రై చేయండి. 5 9 45, 5 10, 5 5 25. ఇంకా మళ్ళీ క్యాన్సిల్ పోనంత వరకు కొట్టండి. ఇంకా పోవనుకున్నాక ఆ న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ చేసేయండి. 25 9 225 వస్తుంది. అదే సెకండ్ నెంబర్ అని చెప్పా, గుర్తుందా? ఒక్కసారి కావాలంటే CWDT 1లోకి వెళ్ళండి. ఓకేనా. L+H కసాగు గసాబాల మొత్తం 1150. కసాగు గసాబాకు 45 రెట్లు. 45 టైమ్స్ LCM ఈస్ 45 టైమ్స్ ఆఫ్ ఇట్స్ HCF. One of the number is 125. We need to find out the other number. So in that particular case, so we should avoid the sum or the difference. Whatever it may be he given, so sum or difference, you should avoid it. Okay na? You have to consider only 2 things. Number 1 is how many times the LCM to its HCF and what is the one of the number. So you divide the both. You divide the both up to you will get simplest form. Up to you will get simplest form. ఇంకా దీన్ని ఇంకంతకన్నా చేయలేమన్నంత వరకు తీసుకోండి.
తర్వాత మల్టిప్లై చేసేయండి, ఆన్సర్ ఎంత 225. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం కామన్ సెన్స్తో చేద్దాం. టవర్ యొక్క 1/10 భాగం ఆకుపచ్చ రంగు, 1/20 భాగం తెలుపు రంగు, 1/30 భాగం ఎరుపు రంగు, మిగతా భాగం నీలం రంగు వేశారు. ఓకేనా, ఒక టవర్కి రంగులు వేస్తున్నారు. దాంట్లో 1/10 భాగం ఆకుపచ్చ రంగు వేశారు, 1/20 భాగం తెలుపు రంగు వేశారు, 1/30 భాగం ఎరుపు రంగు వేశారు, మిగతాది నీలం రంగు వేశారు. ఆ నీలం రంగు వేసినటువంటి మిగిలిన భాగం 14.70 సెంటీమీటర్లు, 14 మీటర్ల 70 సెంటీమీటర్లు. అయితే టవర్ పొడవు ఎంత అన్నాడు. టవర్ పొడవు 1/10th of the tower is colored green, 1/20th is colored white, 1/30th is colored red and the rest is colored blue. The length of the blue portion is 14 meters 17 centimeters. Then the find the length of the tower. కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈ లెక్కని ఆప్షన్స్తోనే మనం చెప్పేయచ్చు. చూడండి, వీడు ఆకుపచ్చ రంగు వేసింది 1/10th, తెలుపు వేసింది 1/20th, ఎరుపు వేసింది 1/30th. అంటే సగం సగం కూడా కాదు, 10 భాగాలు చేసి ఒక భాగం, 20 భాగాలు చేసి ఒక భాగం, 30 భాగాలు చేసి ఒక భాగం. అంటే చాలా తక్కువ పార్ట్స్ అండి. ఓకేనా, ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు వేసిన భాగాలు చాలా తక్కువ. అవి పోగో మిగతా అంతటికి నీలం వేసాడు, బ్లూ. ఆ బ్లూ వేసింది 14 మీటర్ 70 సెంటీమీటర్. అంటే చూడు, ఒక టవర్లో చాలా తక్కువ భాగాలకి ఆకుపచ్చ రంగు వేసి మిగిలిన భాగం అంతా బ్లూ కలర్ వేసాడు. చూడు, మిగిలిన భాగం అంతా బ్లూ కలర్ వేసాడు. ఓకేనా, ఇప్పుడు ఆలోచించు కామన్ సెన్స్తో. ఈ బ్లూ కలర్ వేసినటువంటి భాగం ఉందే, బ్లూ కలర్ వేసిన భాగం ఇది 14.70 సెంటీమీటర్స్ ఉందంట. మరి మిగతావన్నీ తక్కువ అంటున్నాం కదా, ఇది 14.70 ఉందంటే ఆ మిగిలిన దాంతో కలుపుకుని టవర్ పొడవంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. అంతేనా? అంతే కదా. ఈ 1/10th ఆకుపచ్చ రంగు గ్రీన్ కలరు, తెలుపు రంగు వైట్ కలరు, ఎరుపు రంగు ఇవన్నీ వేసింది చాలా తక్కువ పోర్షన్స్. ఓకే, ఎందుకంటే 1/10, 1/20, 1/30 చాలా తక్కువ భాగాలు. మిగిలిన భాగం అంతటికి బ్లూ వేసాడు, అది చాలా ఎక్కువ 14. వీడేమంటున్నాడు, టవర్ హైట్ ఎంత అని అడుగుతున్నాడు, ఆ లెంత్ ఆఫ్ ద టవర్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ బ్లూ కలర్ 14.70 ఉందంటే ఈ మిగిలిన తక్కువలతో కలిపినప్పుడు 14 కన్నా ఇంకొంచెం ఎక్కువ వస్తుంది హైట్. అంతేనా? కొంచెం చెప్పండి, 14 కన్నా కొంచెం ఎక్కువ అంటే 1.8 కాదు, 14 కన్నా కొంచెం ఎక్కువ అంటే 1800 కాదు, 14 కన్నా కొంచెం ఎక్కువ అంటే 180 కాదు, 14 కన్నా కొంచెం ఎక్కువ అంటే ఎంత? 18. సింపుల్గా చేయొచ్చు, కామన్ సెన్స్తో చేయొచ్చు. లేదు సార్ మాకు అట్టొద్దు సార్ అంటే ప్రాసెస్కి వెళ్దాం. చూడండి, మొత్తం టవర్ లెంత్ x అనుకుందాం. దాంట్లో 1/10 గ్రీన్ కలర్ వేశారు, x/10. దాంట్లో 1/20 వైట్ కలర్ వేశారు, x/20. 1/30 రెడ్ కలర్ వేశారు, x/30. టోటల్లో నుంచి గ్రీన్ కలరు, వైట్ కలరు, రెడ్ కలరు తీసేస్తే మిగిలింది బ్లూ కలర్, నీలం రంగు. అది 14.70 అంటే 1470 సెంటీమీటర్స్. 14.70 అంటే 14 మీటర్లు 70 సెంటీమీటర్లు అంటే 1400 మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి 1400 ఒక 70, 1470 సెంటీమీటర్లు. 10కి 20కి 30కి కసాగు 60. 60 × x 60x. 10తో 60 6 సార్లు 6x. 20తో 60 3 సార్లు 3x. 30తో 60 2 సార్లు 2x = 1470. ఓకేనా? 60లో 6 తీస్తే 54లో 3 తీస్తే 51లో 2 తీస్తే 49x బై 60 అటు వస్తే ఇంటూ 60 7 ఏళ్ళ 49, 7 రెళ్ళ 14, 7 1 7 0, 7 3 21 0, 30 60ల 1800. 30 60ల 1800 సెంటీమీటర్లు అంటే 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి 18 మీటర్లు అయితేనే 1800 సెంటీమీటర్లు అవుతాయి. ఆన్సర్ 18 మీటర్స్.
ఇంత దూరం చేసి 1800 పెట్టేవాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త. ఓకేనా. నెక్స్ట్ 4.67 బార్ డివైడెడ్ బై 1.6 బార్ ఈజ్ ఈక్వల్ టు m/n, దెన్ ఫైండ్ m+n అన్నాడు. ఓకేనా. 4.7 బార్ అంటే 47 మైనస్ బార్ ఉండేది 7 కాబట్టి మిగిలింది 4 బై 7కు బార్ ఉంది కాబట్టి 9 డివైడెడ్ బై 1.6 బార్ 16 మైనస్ 1 బై 9. ఓకేనా. దీన్ని వీడేమంటున్నాడు m/n అంటున్నాడు. చూద్దాం, సింప్లిఫై చేద్దాం. 47 మైనస్ 4 43/9 డివైడెడ్ బై ఇంటూగా మారిస్తే మామూలుగా అయితే 16 మైనస్ 1 15/9 రావాలి, కానీ వీడు డివైడెడ్ బై ఇంటూగా మార్చాడు కాబట్టి 9/15 వస్తుంది. దట్ ఈక్వల్ టు m/n. 9 క్యాన్సిల్. మనకేం మిగిలింది ఇక్కడ m/n ఈజ్ ఈక్వల్ టు 43/15. మనకి m/n కాదు m+n కావాలి. 43 + 15 అంటే ఎంత అవుతుంది? 58 వస్తుంది. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 4 విభిన్న అంకెలు ఉపయోగించి రాయగలిగిన 6 అంకెల చిన్న సంఖ్య. ద స్మాలెస్ట్ 6 డిజిట్ నంబర్ ఫార్మ్డ్ బై 4 డిస్టింక్ట్ డిజిట్స్. మీరు చెప్పండి, వీడు చిన్న సంఖ్య రాయాలంటున్నాడంటే వీడు తీసుకోవాల్సిన 4 విభిన్న అంకెలు కూడా చిన్నవై ఉండాలా, పెద్దవై ఉండాలా? అంతే కదా. చిన్న సంఖ్య రావాలంటే అంకెలు కూడా చిన్నవై ఉండాలి, అంతేనా. స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలంటే వీడు తీసుకోవాల్సిన 4 డిస్టింక్ట్ డిజిట్స్ కూడా స్మాలెస్ట్ అయి ఉండాలా, లార్జెస్ట్ అయి ఉండాలా? స్మాలెస్ట్. చెప్పండి, అన్నింటికన్నా చిన్నది ఏది? 0. 0 తర్వాత వచ్చే అంకె 1, 1 తర్వాత 2, 2 తర్వాత చిన్నది 3. ఇవి ఓకేనా. వీటిని ఉపయోగించి 6 అంకెల చిన్న సంఖ్య రాయమన్నాడు, 6 డిజిట్ నెంబర్ రాయమన్నాడు. మనం ముందు 4 డిజిట్ రాద్దాం. చెప్పండి, వీటిని ఉపయోగించి 4 డిజిట్ నెంబర్ ఏమొస్తుంది? 1023. 1023 చిన్న సంఖ్య. వీటిని ఉపయోగించి 4 అంకెల చిన్న సంఖ్య ఏమొస్తుంది? 1023. మనకు 4 అంకెలు కావాలా, 6 అంకెలు కావాలా? 6 అంకెలు. 6 అంకెలు అంటే ఇంకొక 2 అంకెల్ని రిపిటేషన్ చేయాలి. రిపిటేషన్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ చేయాలా, రైట్ సైడ్ చేయాలా? లెఫ్ట్ సైడ్ చేయాలి. ఎవరిని చేద్దాం? మనం చిన్న సంఖ్య స్మాలెస్ట్ నెంబర్ రాస్తున్నాం కాబట్టి చిన్న అంకె 0ని రిపీట్ చేయాలి. 0ని రిపీట్ చేయాలి. చిన్న సంఖ్య రాసేటప్పుడు చిన్న అంకె రిపీట్ చేయాలి, పెద్ద సంఖ్య రాసేటప్పుడు పెద్ద అంకె రిపీట్ చేయాలి. మరి 0ని 2 సార్లు రిపీట్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే 0తో స్టార్ట్ అయితే అది 6 అంకెల సంఖ్య అవ్వదు. అప్పుడు ఏం చేయాలా? 0లకి ఇమీడియట్గా ఏ నెంబర్ ఉందో దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ 0 ప్లేస్లో పెట్టి ఫస్ట్ 0 తీసుకెళ్ళి దాని ప్లేస్లో పెట్టాలి. అంటే 1 ఇక్కడికి వచ్చి ఈ 0 అక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? 1000023. ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 1000023 ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ ఆన్సర్. లేదా చూసాయని చెప్పచ్చు. 4 వేరు వేరు అంకెలు ఉపయోగించి రాయగలిగిన 6 అంకెల చిన్న సంఖ్య. వీటిలో చూడండి, వీటన్నిటిలో 6 అంకెల చిన్న సంఖ్య నాకు తెలిసి ఇది ఒక్కటే, ఇంతకంటే చిన్నది ఏది లేదు. 1,23,000, 1,11,023, 1,1023, 1,11,234. ఇది ఒక్కటే చిన్నది. మరి ఇక్కడ 4 విభిన్న అంకెలు ఉన్నాయా? 4 డిస్టింక్ట్ డిజిట్స్ ఉన్నాయా? 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఏం ఇబ్బంది ఏముంది? రైట్. అట్లా ఆప్షన్లో అయినా ఎత్తుకోవచ్చు. నెక్స్ట్ 10th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 5.3 హోల్ క్యూబ్ ప్లస్ 7.2 హోల్ క్యూబ్ ప్లస్ 2.5 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 5.3 ఇంటూ 7.2 ఇంటూ 2.5. ఓకే, ఇది ఎలా ఉందంటే 5.3 ప్లేస్లో ఏ పెడుతున్నా, ఇక్కడ బి, ఇక్కడ సి పెడుతున్నా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇలా ఉంది క్వశ్చన్. సరే, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఫార్ములా ఏంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ
మామూలుగా అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ, లేదా ఇంకో ఫార్ములా హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఆ పైన ఫార్ములా ఎందుకు రాశానంటే ఆ ఫార్ములా మామూలుగా అయితే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. కానీ ఇక్కడ హాఫ్ ఫార్ములా ఎందుకు రాశానంటే కింద ఉన్న ఈ పోర్షన్ని చూసి అదే పోర్షన్ పైన రాబట్టడం కోసం. మిగిలింది ఏంది ఇక్కడ హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి మిగిలింది. సో అంటే ఇక్కడ కూడా హాఫ్ ఇంటూ ఏ అంటే 5.3, బి అంటే 7.2, సి అంటే 2.5. ఓకేనా. హాఫ్ ఇంటూ యాడ్ చేస్తే 53, 72, 125, ఒక 25, 150. ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంది కాబట్టి ఒక ప్లేస్ ముందు పాయింట్ పెడదాం. 150 అంటే 15.0. 15లో సగం ఎంత 7.5. 15లో హాఫ్ ఎంత 7.5. ఓకేనా. ఏబి డిస్ట్రిబ్యూటెడ్ 5,600 రూపీస్ ఇన్ ద రేషియో ఆఫ్ 9:5. ఏబీలో 5,600 రూపాయలని 9:5 నిష్పత్తిలో పంచుకున్నారు. అంటే ఏ అనేవాడికి 9 భాగాలు, బి అనేవాడికి 5 భాగాలు, మొత్తం 9, 5, 14 భాగాలు. ఎంత డబ్బుని 5,600ని 14 భాగాలు చేసి ఏ 9, బి 5 తీసుకున్నారు. 14 1 14, 14 4 56, 0 0. అంటే ఒక భాగానికి ఎంత వచ్చింది 400. మనకేం కావాలా ఏ అనేవాడికి ఎంత వచ్చిందో కావాలి. ఏ వాటా ఎన్ని భాగాలు 9 భాగాలు. ఒక భాగం 400 అయితే 9 భాగాలంటే 9 400 ఎంత 3,600 రూపాయలు. 9 భాగాలంటే 9 400 ఎంత 3,600 రూపాయలు. ఓకేనా. ఒక సంఖ్యలో నుంచి 35 తీసేయగా ఆ సంఖ్య 80%కి తగ్గింది. ఆ సంఖ్య ఏదన్నాడు. ఇఫ్ 35 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ నెంబర్, ద నెంబర్ రెడ్యూస్డ్ టు 80% ఆఫ్ ఇట్, దెన్ ఫైండ్ ద నెంబర్. ఓకేనా. ఈ నెంబర్ ఎంతకు రెడ్యూస్ అయిందంట 80%కి రెడ్యూస్ అయిందంట. ఓకేనా. 80%. అసలు 80% అంటే ఎంత? 80% అంటే 80/100. 80/100 అంటే 24ల 80, 25ల 100, 25ల 100, 24 80, 25ల 100. 80% అంటే అది 24s are 25s are తీసుకుంటాం. అయితే ఇక్కడ అంటే దీని అర్థం ఏంటంటే గతంలో 80% అంటే ఆ గతంలో 5 ఉండేది, వీడు 35 తీసేయడం వల్ల 80%కి తగ్గి 4 అయింది అని అర్థం. ఓకేనా. 80% అంటే 4/5. దీని మీనింగ్ ఏంది? గతంలో నెంబర్ 5 ఉండేది కానీ వీడు 35 తీసేశాడు కదా, తీసేయడం వల్ల 80%కి తగ్గిపోయి ఇప్పుడు 4 అయింది. 5 4 అయిందంటే ఎంత తీసేసినట్టు 1. కానీ లెక్కలో ఎంత తీసేసాను అన్నాడు 35. 1 వచ్చి ఎంత 35. ఏమడుగుతున్నాడు? ఆ సంఖ్య ఏది, ఆ నంబర్ ఏది అంటున్నాడు. ఆ నంబర్ అంటే ఎంత ఉండేది? ఆ నంబర్ యాక్చువల్గా 5 ఉండేది. వీడు 1 తీసేయడం వల్ల ఇప్పుడు ఎంత అయింది 4 అయింది. ఆ నంబర్ ఎంత అంటే ఎంత కనుక్కోవాలి? 5 కనుక్కోవాలి. 1 వచ్చి 35 అయితే 5 35లు ఎంత 175 అవుతుంది ఆ నెంబర్. 175 అవుతుంది ఆ నెంబర్. కాన్సెప్ట్ ఓకేనా. 80%కి తగ్గింది అనగానే అసలు 80% అంటే ఎంత అన్నాడు. 80% అంటే ఎంత? 80% అంటే 80/100. 80/100 అంటే 24ల 25ల. అంటే దాని మీనింగ్ గతంలో 5 ఉండేది, ఇప్పుడు 4 అయింది. 5 4 అయిందంటే ఎంత తగ్గింది? 5 4 అయిందంటే ఎంత తగ్గింది? 1 తగ్గింది. 1 తగ్గింది. ఓకేనా. అంటే ఏంది? గతంలో 5 ఉండే నెంబర్ ఇప్పుడు 4 అయిందంటే 1 తగ్గింది.
ఒకటి వీడెంత తగ్గించాడు 35 తీసేసాడు, 35 రెడ్యూస్ సబ్ట్రాక్ట్ చేశాడు. అంటే వీడు ఇక్కడ ఒకటి తగ్గింది, వీడేమో 35 తగ్గించాను అంటున్నాడు. ఒకటి వచ్చి 35 అయితే అసలు ఆ సంఖ్య అంటే ఎంత 5. ఒకటి 35 అయితే 5 ఎంత 5 35ల 175. నెక్స్ట్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆర్ దేర్. 4 marks awarded for every correct answer and 1 mark removed for every incorrect answer. If a student attempted all the questions he got 450 marks, then find how many questions did he answered correctly. పరీక్షలో 180 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒక కరెక్ట్ ఆన్సర్ రాస్తే 4 మార్కులు వేస్తారు, ఒక తప్పు ఆన్సర్ రాస్తే 1 మార్కు తొలగిస్తారు. వీడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశాడు, 450 మార్కులు వచ్చాయి. ఆ అభ్యర్థి ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశాడు చూడండి. టోటల్ 180 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ 180 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా. వీడేం చేశాడు 180 క్వశ్చన్స్ ఉన్నాయి కదా టోటల్. 180 క్వశ్చన్స్లో కొన్ని కరెక్ట్గా రాసి ఉంటాడు, కొన్ని రాంగ్ రాసి ఉంటాడు. కొన్ని కరెక్ట్ రాసి ఉంటాడు, కొన్ని రాంగ్ రాసి ఉంటాడు. సో మనం ఏమనుకుందామంటే ఒక పని చేద్దాం, అన్నీ కరెక్ట్గానే రాశాడు అనుకుందాం. అన్నీ కరెక్ట్గా రాస్తే 180 క్వశ్చన్లకి ఒక్కొక్క దానికి 4 మార్కుల లెక్కన 720 మార్కులు వేయాలి. లేదు అన్నీ తప్పులే రాశాడు అనుకుందాం, 180 క్వశ్చన్లకు ఒక్కొక్క దానికి ఒక -1 లెక్కన -180 వేయాలి. అంతే కదా. తప్పు అంటే ఒక్కోదానికి -1 కదా, -180. కానీ వీళ్ళు ఎన్నూ జరగలేదు. వీడు అన్నీ కరెక్ట్ రాసి 720 మార్క్స్ తెచ్చుకోలేదు, అన్నీ తప్పులు రాసి -180 మార్క్స్ తెచ్చుకోలేదు. కొన్ని కరెక్ట్గా కొన్ని తప్పు రాసి 450 తెచ్చుకున్నాడు. అవి మధ్యలో రాసుకోండి. మధ్యలో 720కి 450కి గ్యాప్ ఎంత 270. -180కి 450కి గ్యాప్ ఎంత తేడా అంటే పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసేయాలి. అలా తీసేసేటప్పుడు -1 ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంటే 450 + 180 ఎంత అవుతుంది 630 అవుతుంది. ఇప్పుడు చెప్పండి 630 270 రేషియో తీస్తే 0 0 క్యాన్సిల్, 9 3 9 7. అంటే వీళ్ళు కరెక్ట్ ఆన్సర్లు రాంగ్ ఆన్సర్లు ఏ రేషియోలో డివైడ్ చేశాడు 7:3. మరి మనకు కావాల్సింది ఏంది కరెక్ట్గా ఎన్ని క్వశ్చన్లు రాశాడు. కరెక్ట్గా రాసినవి ఎన్ని మొత్తం 180 క్వశ్చన్లని 7 3 10 భాగాలు చేస్తే దాంట్లో కరెక్ట్గా రాసినవి ఎన్ని భాగాలు 7 భాగాలు. అంటే 18 ఏళ్ళ 126 క్వశ్చన్లు కరెక్ట్గా రాశాడు. ఓకేనా. టోటల్ 180 క్వశ్చన్స్ కరెక్ట్గా రాస్తే 4 మార్క్స్ వేస్తారు ఒకదానికి, తప్పు రాస్తే ఒకదానికి -1 మార్క్ పోతుంది. 180 కరెక్ట్గా రాశాడు అనుకున్నా, 180 4 720 వచ్చి ఉంటాయి. 180 తప్పులే రాశాడు అనుకుంటున్నా, ఒకదానికి -1 కదా, -180 వస్తాయి. కానీ వీడి రెండూ చేయలేదు. ఈ రెండూ చేయకుండా కొన్ని కరెక్ట్గా కొన్ని తప్పుగా రాశాడు, అందుకని 450 వచ్చాయి. అది మధ్యలో రాసుకో. ఎప్పుడైనా వాడికి వచ్చిన మార్కులు కొంత కరెక్ట్ ఉంటాయి, కొన్ని రాంగ్ ఉంటాయి, అందుకని రెండిటికి సంబంధించింది కాబట్టి మధ్యలో రాసుకో. డిఫరెన్స్ 720 450 డిఫరెన్స్ 270. 450 -180 ఒకదానికి మైనస్ ఉన్నప్పుడు -+ అయిపోద్ది కాబట్టి డిఫరెన్స్ తీసేటప్పుడు కూడేసేయాలి. 630 చేస్తే 7:3 నిష్పత్తి వచ్చింది, 7:3. అంటే ఇప్పుడు చెప్పండి వీడు ఎన్ని క్వశ్చన్లు కరెక్ట్గా రాశాడు. మొత్తం 180 క్వశ్చన్లు ఉన్నాయి, వాటిని 7:3 నిష్పత్తి 7:3 రేషియో అంటే కరెక్ట్గా 7 పార్ట్స్, రాంగ్ 3 పార్ట్స్, మొత్తం 10 పార్ట్స్ చేశారు. వాటిల్లో కరెక్ట్గా రాసినవి 7 పార్ట్సే. 0 0 కొట్టేస్తే 18 ఏళ్ళ 126 క్వశ్చన్లు కరెక్ట్గా రాశాడు. ఆప్షన్ నెంబర్ 1. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 62,500 rupees for 1.5 year at 8% per annum if interest is compounded half yearly. 62,500ని సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 6 నెలలకు ఒకసారి చక్రవడ్డీ తిరిగి లెక్క కట్టే పద్ధతిలో అప్పు తెచ్చితే 1.5 సంవత్సరానికి చెల్లించాల్సిన చక్రవడ్డీ ఎంత? వీడు అప్పు తెచ్చినటువంటి అసలు ప్రిన్సిపల్ 62,500. ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. ఇది 1 ఇయర్కి 8%. మనకు
1 ఇయర్కి కాదు 6 మంత్స్కే కావాలి. 6 మంత్స్ కంటే 8%లో హాఫ్ 4% కావాలి. 8%లో హాఫ్ 4%. ఎందుకంటే ఇప్పుడు 6 నెలలకు ఒకసారి చక్రవడ్డీ తిరగట్టాడు, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు అంటే 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించాలి కదా. 6 నెలలకు కూడా 8% వేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు? అది సంవత్సరం వడ్డీ కదయా. మేము 6 నెలలకే లెక్కేస్తున్నప్పుడు 6 నెలల వడ్డీ వేయమంటారు, 4% వేయాలి. అందుకని వీడు 1.5 సంవత్సరం అన్నాడు. 6 నెలలకు ఒకసారి లెక్కేస్తే 1.5 సంవత్సరం 1.5 ఇయర్లో ఎన్నిసార్లు లెక్కేస్తారంటే 3 టైమ్స్ లెక్కేస్తారు. 3 సార్లు. ఎలా లెక్కేస్తారు? ఒకటోసారి 62,500 రూపాయలు పైన 4% ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. 6 నెలలకే కదా 4%. 2 జీరోలు కొట్టేగానే 625 నాలుగుల 2,500 రూపాయల వడ్డీ కడతావు నువ్వు అప్పుడు వెళ్ళి. ఫస్ట్ టైం ఒకటోసారి. మళ్ళీ రెండోసారి వెళ్తావు. నువ్వు వెళ్ళేటప్పటికి ఏం చేసి ఉంటాడు? ఈ 62,500కి ఆ 2,500 కలిపేసి, బాబు ఇప్పుడు నీవు అసలు 65,000 దీన్నే చక్రవడ్డీ అంటారు, వడ్డీని కూడా అసలు కలిపేస్తాము, దీంట్లో 4% కట్టమంటాడు. దీంట్లో 4% 654ల 2,600 కట్టొస్తావు నువ్వు. సరే మూడోసారి, మొత్తం నువ్వు 3 సార్లు కదా పోవాలా, 1.5 ఇయర్ కదా, నువ్వు మూడోసారి పోయావు. మూడోసారి పోయేటికి ఆ 2,600 కలిపి అయ్యా 67,600 ఇప్పుడు నీ అసలు దీంట్లో 4% కట్టు, దీంట్లో 4% కట్టు అంటాడు. అప్పుడు 2 జీరోలు కొట్టేసి 676 నాలుగులు అంటే 4 6 24, 4 7 28, 2 30, 4 6 24, 3 27, 3 కట్టి 2704 కడతావు. టోటల్గా చూస్తే మొత్తం ఈ 3 సంవత్సరాలకు గాను 3 సార్లకు గాను 2 2 2 6,000, 500 600 1100 700 1800. ఓకేనా? మొత్తం ఇక్కడ 6,000, ఇదొక 1800. ఓకేనా? ఇదొక 4 అంటే 7,804 రూపాయలు కట్టొస్తావు. 7,804 రూపాయల వడ్డీ కడతావు. వాడుకు దాడి అడిగాడు చక్ర వడ్డీ ఎంత కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి అంటాడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15 చూడు. ఎంత కాలంలో 45,000 రూపాయలకి సంవత్సరానికి 10% వడ్డీతో మొత్తం 63,000 అవుతుంది? ఇన్ వాట్ టైమ్ will 45,000 amounts to 63,000 if the simple interest calculated 10%? తెలుగులో ఎక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ అని చెప్పాల. మరి మనం సింపుల్ ఇంట్రెస్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్వశ్చన్లో ఏ వడ్డీయో చెప్పలేదంటే ఖచ్చితంగా సింపుల్ ఇంట్రెస్ట్ వారి వడ్డీ. ఏం కనుక్కోమన్నాడు? టైం కనుక్కోమంటున్నాడు. టైం కనుక్కోమంటే టైం ఈజ్ ఈక్వల్ టు 100I/PR, PTR/100 ఫార్ములా నుంచి కాలం కనుక్కోమంటే 100I/PR. 100I/PRలో P అంటే అసలు 45,000 రూపాయల అసలు, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎంత వడ్డీ వచ్చిందంట. వాడు వడ్డీ ఇవ్వాల, మొత్తం ఇచ్చాడు. వాడు ఇంట్రెస్ట్ ఇవ్వాల, అమౌంట్ ఇచ్చాడు. మీరు చెప్పండి, మీరు 45,000 రూపాయలు ప్రిన్సిపల్ ఇచ్చారు, మీకు 63,000 రూపాయల మొత్తం వచ్చింది. అంటే మీకు ఎంత ఎక్స్ట్రా వచ్చింది? మీరు 45,000 ఇస్తే 63,000 ఇచ్చారంటే మీకు ఒక 18,000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. అది ఇంట్రెస్టే కదా, అంతే కదా. మొత్తంలో అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. అసలు తీసేసామనుకో మిగిలింది వడ్డీయేగా. ఎస్, ఎందుకంటే మనకు వడ్డీ కావాలి, ఇక్కడ వడ్డీ 18,000 కావాలి. రైట్, ఓకేనా. సో 45,000 will amounts to 63,000 at 10%. 45,000 ప్రిన్సిపల్, 10% ఇంట్రెస్ట్, 63,000 వచ్చిందంట. 45,000 63,000 వచ్చిందంటే 45,000 అప్పించినప్పుడు 18,000 ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఎక్స్ట్రా వచ్చిందే వడ్డీ. 3 2 5 3 1 4, 5 బోల పైన. ఓకే, చూద్దాం. 1 0 పోలా ఇక్కడ. ఓకేనా, రైట్. 9 2 18, 9 5 45, 5 2 10. 2 into 2 ఎంత? 4 years. ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది? 4 సంవత్సరాల కాలం పట్టింది. ఓకేనా. వాట్ లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 10
13, 18, 23 సో దట్ దే ఆర్ ఇన్ ప్రపోర్షన్ అన్నాడు. ఓకేనా, అనుపాతంలోకి రావాలంటే ప్రతి దానికి ఎంత కలపాలి, ఎంత కలిపితే అనుపాతంలోకి వస్తాయి అన్నాడు. 10, 13, 18, 23లలో ప్రతిదానికి మనం ఏ కనిష్ట సంఖ్య కలిపితేనే అనుపాతం వస్తుంది. సరే, ఎంత కలపాలో తెలుసుకోవాలంటే సింపుల్ టెక్నిక్ అండి. 10, 23ల 230 మైనస్ 13, 18ల 13, 10ల 130, 13, 8ల 104, 234 బై 10 + 23 33 మైనస్ 13 + 18 31. దీనికి మాడ్యులస్ పెట్టుకోండి, ఎందుకంటే మైనస్ని నెగోషియేట్ చేయడానికి, మైనస్ వదిలేయడానికి. 230కి 234కు తేడా 4, మాడ్యులస్ ఉంది కదా, మైనస్ రాయకపోయినా ఇబ్బందిలే. 33కి 31కి తేడా 2, 4/2 ఎంత 2. అంటే ప్రతిదానికి నువ్వు ఎంత కలపాలి, 2 కలపాలి. కావాలంటే కలిపి చూడు. 10 + 2 12, 13 + 2 15, 18 + 2 20, 23 + 2 25. ఓకేనా, మరి ఇవి అనుపాతంలోకి వచ్చాయా? 2 కలిపితే అనుపాతంలోకి వస్తాయి, ఉంటాయి అని, సో దట్ దే ఆర్ ఇన్ ప్రపోర్షన్ అన్నాడుగా. చూద్దాం. 12, 25ల 300, 15, 20ల 300 ఈక్వలేగా. అనుపాతం అంటే అదేగా, అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధానికి సమానమైతే అనుపాతంలో ఉన్నట్టేగా. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్కి ఈక్వల్ అయితే ప్రపోర్షనేగా. రైట్, ఓకేనా. సో ఇలా ప్రతిదానికి ఏ సంఖ్య కలపాలన్నా, ప్రతిదానిలో ఏ సంఖ్య తీసేయాలన్నా సింపుల్. ఫస్ట్ వీటిని ఇంటూ చేయండి. ఓకేనా. 10 × 23 230, 13 × 18 234. ప్రోడక్ట్ చేసి ఆ డిఫరెన్స్ పైన రాయండి లబ్ధం చేసి. తర్వాత ప్లస్ చేయండి. 10 + 23 33, 13 + 18 31. ఆ డిఫరెన్స్ కింద రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్, if the difference between simple interest and compound interest for 2 years on 1000 rupees is 10 rupees, then find the rate of interest. 2 సంవత్సరాల కాలానికి బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య వ్యత్యాసం 10 రూపాయలు, 1000 రూపాయల పైన అయితే వడ్డీ రేట్ ఎంత అన్నాడు. 2 years టైంకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ల మధ్య వ్యత్యాసం కనుక్కునే ఫార్ములా P = D × 100/r² ఇది వరకే చెప్పుకున్నాం మనం. 2 yearsకి బారు వడ్డీ చక్ర వడ్డీల మధ్య వ్యత్యాసం కనుక్కునే సూత్రం P = D × 100/r². P అంటే అసలు 1000 రూపాయలు, D అంటే వ్యత్యాసం 10 రూపాయలు ఇంటూ 100/r². ఓకేనా. P అంటే ప్రిన్సిపల్ 1000 రూపీస్, డిఫరెన్స్ 10 రూపీస్, 0 0 క్యాన్సిల్, స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది. 100/r = √100. స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది, √100. 100కు వర్గమూలం ఎంత 10. ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 100/r అటు పక్కకి వెళ్తే ఇంటూ r, 10 × r, 0 0 క్యాన్సిల్, r = 10% ఈజ్ ద ఆన్సర్. r = 10% ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% ఎవ్రీ ఇయర్. ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ 1,33,110. ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ సిటీ 3 years ago. ఓకేనా. ఒక పట్టణ జనాభా ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. ఆ పట్టణ జనాభా 1,33,100 అయింది. అయితే 3 సంవత్సరాల క్రితం ఎంత అన్నాడు. 3 సంవత్సరాల క్రితం అంటే పాస్ట్, వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళాలంటే 3 సార్లు 100 పైన వేయాలి. చెప్పున్నాం గతంలో, ముందుకు వెళ్తే కింద వేయాలి, వెనక్కి వెళ్తే పైన వేయాలి. 3 సంవత్సరాల క్రితం అంటే 3 సార్లు వెనక్కి వెళ్ళాడు, పైన వేయాలి. ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. 110 110 110 పెరుగుతుంది కాబట్టి 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 11 1 11, 11 2 22, 11 1 11,
11 ఒకట్ల 11, 11 ఒకట్ల 11, 11, 11. మిగిలింది చూడు 1 1 2 3 4 5 సున్నాలు, 1,00,000. ఆ పట్టణ జనాభా 3 సంవత్సరాల క్రితం ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది ఉన్నారు. రైట్. నెక్స్ట్, రోహిత్ బైస్ అన్ ఐటమ్ at 25% discount on the market price. If he bought it for 660 rupees, what is the market price? ఓకేనా, ఒక వస్తువుని 20% తగ్గింపు కొన్నాడు రోహిత్. 660 రూపాయలకు వాడు కొంటే ఆ వస్తువు యొక్క ప్రకటన వెల ఎంత అన్నాడు. ఓకేనా, చూడండి, రోహిత్ 660 రూపాయలకి కొన్నప్పుడు 25% డిస్కౌంట్ వచ్చింది. అంటే జస్ట్ 75% కొనేసాడు వాడు, అంతేనా. రోహిత్ ఒక వస్తువుని 25% తగ్గింపు కొన్నాడు, 660 రూపాయలకు ఆ వస్తువు కొన్నాడు. ఓకేనా, రోహిత్ బైస్ 25% డిస్కౌంట్ an item at 25% discount on the market price. If he bought it for 660 కొన్నప్పుడు 25% డిస్కౌంట్ వచ్చిందంటే 75% అది. అయితే వాడు ఆ వస్తువు ప్రకటన వెల అంటే డిస్కౌంట్ ఇవ్వక ముందు ఎంత చెప్పుంటాడు? 100% చెప్పుంటాడు కదా. డిస్కౌంట్ ఇవ్వకముందు 100% చెప్పుంటాడు. రోహిత్ డిస్కౌంట్ అడిగేసరికి 25% ఇచ్చాడు. మరి 75% కన్నా 100% ఎక్కువైనప్పుడు అమౌంట్ కూడా ఇంకొంచెం ఎక్కువే చెప్పుంటాడు. ఎక్కువైతే ఎక్కువ 100, తక్కువ 75 ఇంటూ మిగిలింది 660. 25 3ల 25 4ల 3 6 3 6 0. 220 ఇంటూ 4 ఎంత అంటే 880 రూపీస్ అయి ఉంటుంది. ఓకేనా, రోహిత్ ఒక వస్తువుని 25% తగ్గింపు డిస్కౌంట్తో కొన్నాడు. అప్పుడు 660 కొన్నాడు. 660 కొన్నప్పుడు 25% డిస్కౌంట్ వచ్చిందంటే వాడు జస్ట్ ఎంత పే చేశాడు? 75% పే చేశాడు. దాని ప్రకటన వెల ఎంత? మార్కెట్ ప్రైస్ ఎంత? ఇప్పుడు వాడు షాప్కి వెళ్ళినప్పుడు 100% చెప్పు ఉంటాడు మార్కెట్ ప్రైస్ ప్రకటన వెల. వీడు అడిగేసరికి 25% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ప్రకటన వెల ఎంత? 100%. 75 కన్నా 100 ఎక్కువ, అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ తక్కువ వేస్తే 88. నెక్స్ట్, ఒక కోటలో 150 మందికి 45 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు కలవు. ఓకేనా, చూడండి, ఏ ఫోర్డ్ హ్యాడ్ ప్రొవిజన్ ఆఫ్ ఫుడ్ ఫర్ 150 men for 45 days. ఆఫ్టర్ 10 days, ఈ పాయింట్ చూడండి, ఆఫ్టర్ 10 days 10 రోజుల తర్వాత. 10 రోజుల తర్వాత వీళ్ళు కామ్గా ఉండరు కదా, 10 రోజుల ఫుడ్ అయిపోయి ఉంటుంది. అంటే 35 days ఫుడ్డే ఉంటుంది 10 రోజుల తర్వాత. 150 మందికి 35 daysకి సరిపోయే ఫుడ్డే ఉంటుంది, అంతే కదండి. 10 రోజులు జరిగింది కదా అని చెప్పి వీళ్ళు ఏం గమ్ముకుంటారు కదా, 10 రోజుల ఫుడ్ తినేసి ఉంటారు. ఓకేనా, 45లో 10 days పోతే 35 days. ఇప్పుడు ఏం జరిగింది? 25 మంది వెళ్ళిపోయినా 25 men left the fort. వెళ్ళిపోయారంటే 25 మంది. 150 మందిలో 25 మంది వెళ్ళిపోయారంటే 125 మందే ఉంటారు. ఓకేనా, మిగిలిన పదార్థాలు ఎన్ని రోజులకి సరిపోతాయి చెప్పండి? మనుషులు తగ్గారా పెరిగారా? తగ్గారు. మనుషులు తగ్గినప్పుడు ఆహార పదార్థాలు వచ్చే రోజులు తగ్గుతాయా పెరుగుతాయా? మనుషులు తగ్గారంటే వెళ్ళిపోయిన వాళ్ళది కూడా వీళ్ళే తినచ్చు, ఇంకొన్ని ఎక్కువ రోజులు వస్తుంది. ఎక్కువ రోజులు వస్తుంది. ఎక్కువ వస్తే ఎక్కువ బై తక్కువ 150 బై 125 ఇంటూ 35. 25 6ల 150, 25 5ల 125, 5 ఏళ్ళ 35, 7 6ల 42. ఎన్ని డేస్కి సరిపోద్దండి? 42 రోజులకు సరిపోతుంది. 150 menకి 45 daysకి సరిపడే ప్రొవిజన్ ఉండింది. కానీ 10 days తర్వాత, ఆఫ్టర్ 10 days, 45 daysలో 10 days అయిపోయిందంటే 35 days ఫుడ్డే ఉంది. ఎంతమందిది? 150 men. 150 మందికి 35 రోజులకు సరిపడే ఫుడ్ ఉంది. ఈ టైంలో ఒక 25 members తగ్గిపోయారు, 125 members అయ్యారు. అంటే 150 మంది 125 మంది అయ్యారంటే మనుషులు తగ్గారు. మనుషులు తగ్గారంటే రోజులు ఎక్కువ అవుతాయి. ఎక్కువ బై తక్కువ వేస్తే 42 days. నెక్స్ట్, x ఈజ్ ఈక్వల్ టు 4 power minus 1, y ఈజ్ ఈక్వల్ టు 2 power minus 1 అయితే x ప్లస్ y హోల్ పవర్ మైనస్ 1 ప్లస్ y మైనస్ x హోల్ పవర్ మైనస్ 1 అన్నాడు. సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే 4 power minus 1 డైరెక్ట్ రాసేస్తున్నా. 4 power minus 1 అంటే 1/4
2 పవర్ -1 అంటే 1/2 హోల్ పవర్ -1 ప్లస్ 2 పవర్ -1 అంటే 1/2 4 పవర్ -1 అంటే 1/4 హోల్ పవర్ -1 1/4 1/2 యాడ్ చేస్తే సింపుల్ థింగ్ ఇట్లాంటి నోట్ లెక్కలు వేసుకోండి. అరా ఒక కాలు ముక్కాలు, అరా ఒక పావు ముప్పావు, అంతే కదండి. 1/2 హాఫ్, 1/4 అంటే పావు భాగం, అరా ఒక పావు ముప్పావు 3/4 హోల్ పవర్ -1. అరలో ఒక పావు తీస్తే ఇంకొక పావు ఉంటుంది, అంతే కదా. 500 గ్రామ్స్లో 250 గ్రామ్స్ తీస్తే ఇంకో 250 గ్రామ్స్ ఉంటుంది కదా. పవర్ -1, పవర్లో ఉన్న -1ని +1 చేయాలంటే రివర్స్ చేయాలి. 3/4 హోల్ పవర్ -1 అంటే 4/3, 1/4 హోల్ పవర్ -1 అంటే 4, 3 4 12 + 4 16/3. ఓకేనా. ఆప్షన్ నెంబర్ 4 16/3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 125a³ - 1/27b³ అన్నాడు. 125a³ 5a హోల్ క్యూబ్ రాయొచ్చు, 5³ 125a³. 1/27b³ 1/3b హోల్ క్యూబ్ రాయొచ్చు. a³ - b³ ఫార్ములా a³ - b³ అంటే a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b². ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అడిగాడు. 5a - 1/3b ఎక్కడన్నా ఇచ్చాడా? ఇవ్వాల. అంటే ఇది ఇచ్చుంటాడు. ఇది చూడండి, 5a హోల్ స్క్వేర్ అంటే 25a², 5a ఇంటూ 1/3b 5a/3b, 3b హోల్ స్క్వేర్ 9b². ఓకే సారీ, 1/3b హోల్ స్క్వేర్ ఉండాలి కదా, 1/3b హోల్ స్క్వేర్ కదా, 1/3b హోల్ స్క్వేర్ అంటే 1/9b². చూద్దాం ఒకసారి చూడు. 5a హోల్ స్క్వేర్ అంటే 25a², 5a ఇంటూ 1/3b అంటే 5a/3b, 1/3b² అంటే 9b². చెప్పండి, ఎక్కడైనా 5a - 3b 1/3b ఉందా? లేదు. వాడు ఒక కారణాంకమే వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అడిగాడు. ఇది లేదంటే అది ఉంటుంది. అది ఉందా? 25a² + 5a/3b + 1/9b² ఉందా? ఎస్. ఓకేనా. m = 2 మరియు n = 3 అయినప్పుడు mn హోల్ పవర్ -1 ప్లస్ m + 2 హోల్ పవర్ -2 ప్లస్ k = 17/48 అన్నాడు. సరే, mn అంటే 2 3 6, 6 పవర్ -1. mn అంటే 2 3 6. m అంటే 2 అప్పుడు 2 + 2, ఇది 2 3 6, ఇది 2 + 2 4 పవర్ -2 ప్లస్ k = 17/48. 6 పవర్ -1 అంటే 1/6, 4 పవర్ -2 అంటే 1/4² ప్లస్ k = 17/48. ఓకేనా. k = 17/48 ప్లస్ 1/6 అవతలకి వెళ్తే -1/6, 1/16 అవతలకి వెళ్తే -1/16, దట్ ఈక్వల్ టు 48. ఎల్సిఎం తీయచ్చు కసాగు. 48 ఒకట్ల 48, 1 17 17, 6 8 48, 8 ఒకట్ల 8, 16 3 48, 3 ఒకట్ల 3, 17లో 8 తీస్తే 9లో 3 తీస్తే 6, 6/48 అంటే 6 ఒకట్ల 6 8 ఎంత వచ్చింది? 1/8 వచ్చింది. ఉందా ఆప్షన్లో? ఎస్. ఇవన్నీ కూడా సింప్లిఫికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఘాతాంకాల మీద ఆధారపడినవి. ఇది మినీ గ్రాండ్ టెస్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్.